చిన్నప్పుడు తినే పుల్ల ఐసులు ఎప్పుడైనా తిన్నారా? అయితే ఈ ట్యాంగ్‌తో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఆరెంజ్ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టం. మా పాపకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. అలానే 4 స్పూన్స్ ట్యాగ్ పౌడర్ వేసేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు మేము డీమార్ట్‌లో తీసుకున్న మౌల్డ్ ఉంది కదా! అది ఇందులో అయితే ఐస్ క్రీమ్ మనం తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న లిక్విడ్ మొత్తం అందులో వేసేసుకోవాలి. అలానే మా పాప బాదం పాలు తెచ్చుకుంది బాటిల్‌లో. అది కూడా మేము వేసేసి ఐస్ క్రీమ్ చేసుకున్నాము. ఎందుకంటే సమ్మర్ కదా! సమ్మర్‌లో ఐస్ క్రీమ్స్ తినాలని పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. మరి ఇంకో బాదం పాలు తెచ్చుకున్నారు. అందులో అయితే చాలా బాదం ఉంది. అదైతే టేస్టీగా వచ్చింది ఐస్ క్రీమ్. మీరు కూడా ట్రై చేయండి. బయట దొరికే బాదం పాలతో చాలా టేస్టీగా వస్తుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు మేము అందులోకైతే నింపేస్తున్నాము. అలానే పైన బూస్ట్ వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అన్ని నింపేసాం కదా! మూతలన్నీ పెట్టేసి నైట్ మొత్తం అలానే పెట్టాలి. మార్నింగ్ తీసి చూస్తే మా ఐస్ క్రీమ్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీరే చూసారా ఎలా ఉందో? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.